నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే కార్పొరేషన్ కార్యాలయం వద్ద అమర నిరాహార దీక్ష. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి. ఆంధ్రుని ఎలా మోసం చేయాలో తక్కువ సమయంలో అనుభవం సంపాదించిన పవన్ కళ్యాణ్. కార్తీక మాసంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు. కమిషనర్ రాహుల్ మీనా పుష్కర ఘాట్లో ఏర్పాట్ల పరిశీలన. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే కార్పొరేషన్ కార్యాలయం వద్ద అమర నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ రాజమహేంద్రి డిగ్రీ కళాశాలలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్కు ఎన్నికలు జరగకపోతే పాలకవర్గం ఉండదని, దానివల్ల వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలపై ప్రభావం పడుతుందన్నారు. ఇప్పుడు నూతనంగా వచ్చిన కలెక్టర్, కమిషనర్లకు నగరంపై అంతగా అవగాహన లేకపోవడం వల్ల సరైన విధంగా పాలన సాగడం లేదన్నారు. గ్రామాల విలీనం పేరుతో కార్పొరేషన్కి ఎన్నికలు జరగకుండా తాత్సారం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదలయ్యే అవకాశం ఉండదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విలీనం చేయాలనుకున్న గ్రామాలను కార్పొరేషన్లో కలిపేసి వెంటనే ఎన్నికలు జరిపించేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలపై స్పష్టత ఇవ్వకపోతే కార్పొరేషన్ వద్ద అమరణ దీక్ష చేపడతామని టీకే హెచ్చరించారు. దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా పత్రికా మీడియా సోదరులు అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. మీరు ఏం చెప్పినా మరి మీరు అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ తప్పులు మాట్లాడినా కవర్ చేసి మీరు రెడ్డి గారు మన మొరలో ఉన్నాడు రెడ్డి గారు మీరు అలా మాట్లాడకూడదు అలా అని చెప్పి సలహాలు కూడా చెప్పి తప్పులు మాట్లాడినా కూడా తప్పులు లేకుండా కవర్ చేసి చేస్తున్నారు. అందరికీ కూడా ఈ దీపావళి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాజమండ్రి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలకి అలాగే అందరికీ కూడా పుర ప్రముఖులకి, పెద్దలకి, ప్రజలకి అందరికీ కూడా రాజమండ్రి వాసులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మనకి 2027 జూన్లో పుష్కరాలు వస్తున్నాయండి. ఒక సంవత్సరానికి ముందే పుష్కరాల కోసం అని చెప్పి ఒక మీటింగ్ వేసి 1578 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి మంత్రికి, మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ కూడా సమావేశంలో చెప్పడం, డిసైడ్ చేయడం అంతా కూడా ప్రపోజల్స్ అన్నీ అయింది. కానీ ఈవేళ వరకు కూడా ఏది ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు తక్షణం మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించండి. ఎందుకంటే కార్పొరేటర్లు అనేది ఉండి మేయర్ అనేది ఉంటేనే మన పుష్కరాలు సజావుగా సాగుతాయి, లేకపోతే పుష్కరాలు సరిగా జరిగే పరిస్థితి లేదు. మీరు కేవలం కొంతమంది కోర్టుకు వెళ్ళారు, వాళ్ళ గ్రామాల విలీనం చేయకూడదని చెప్పి మీరు ఒక సాకు చూపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. గత ప్రభుత్వ రాజోల నుంచి ఒక ఆయన వెళ్ళాడు కోర్టుకి, వాళ్ళ గ్రామం విలీనం చేయకూడదు అన్నాడు. ఉక్కుపేట నుంచి ఒక ఆయన చౌదరి గారు వెళ్ళాడు కోర్టుకి, వాళ్ళ గ్రామం విలీనం. ఎవరైతే వాళ్ళ గ్రామం విలీనం చేయకూడదు అన్నారో ఆ గ్రామాలను పక్కన పెట్టి విలీనం చేయడానికి అంగీకరించిన గ్రామాలన్నీ కలుపుకుని మీరు తక్షణం ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తారు. ఎవరైతే వాళ్ళ గ్రామాలు విలీనం చేయకూడదని అంటున్నారో వాళ్ళ గ్రామంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే ఇవాళ పుష్కరాలు వస్తే రాజోలు కానివ్వండి, ఉక్కుంపేట కానివ్వండి,
మినిమం వాళ్ళ గ్రామంలో ఒక 10 కోట్లన్నా ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తారు. సిటీలో ఫర్దర్గా డెవలప్మెంట్ ఉండదు, సరౌండింగ్ గ్రామాల్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మినిమం 10 కోట్లు ఒక్కొక్క గ్రామంలోనూ ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్, అయ్యా మీరు చరిత్రహీనులుగా మిగిలిపోకండి, మీ గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే మీరు తక్షణం కోర్టు నుంచి విత్డ్రా చేసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏంటంటే, మీరు ఏదైతే గ్రామాలు విలీనానికి అంగీకరించకుండా కోర్టుకు వెళ్ళారో ఆ గ్రామాలను పక్కన పెట్టి మిగతా గ్రామాలను కలుపుకుంటూ మీరు ఈ కార్పొరేషన్కి తక్షణం ఎన్నికలు జరిపించండి. ఎందుకంటే చాలా దరిద్రమైన పరిస్థితులు ఇవాళ రాజమండ్రి కార్పొరేషన్ ఉంది. కమిషనర్ వచ్చాడు, ఆయన కొత్త, ఏం తెలీదు. కలెక్టర్ వచ్చింది, ఆ అమ్మాయికి కొత్త, ఆ అమ్మాయికి ఏం తెలీదు. మనకి ఈ పుష్కరాలు సవ్యంగా జరగాలంటే సీనియర్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేటర్లుగా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి తక్షణం జరిపించండి. కనీసం జనవరి ఫిబ్రవరిలో స్థానిక బాడీలు సంస్థల ఎన్నికలు జరిపిస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నారు. ఆ జనవరి ఫిబ్రవరిలో అన్న స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించమని చెప్పి కోరుతున్నాం. మీరు కనుక ఈ ఎన్నికలు జరిపించకపోతే గతంలో నేను ఏ రకంగా అయితే నిరవధిక నిరాహార దీక్ష 46 రోజులు చేసి ఈ రాజమండ్రిలో గోదావరి మురికి నీటి శుద్ధి కోసం నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, జగన్ గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చి 95 కోట్లతో మురికి నీటి శుద్ధి కర్మాగారం కట్టడానికి మరి సక్సెస్ సాధించాము. అదేవిధంగా ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించాలనే విషయం మీద ప్రజలందరితోటి తిరుగుబాటు చేయించి సక్సెస్ అవుతామని చెప్పి మేము ఇది సందర్భంగా చెబుతూ, మీరు కనుక ఈ స్థానిక సంస్థలతో పాటు అంటే జనవరి ఫిబ్రవరిలో జరిగే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకపోతే ఈ రాజమండ్రి కార్పొరేషన్ ఎదురుగా నేను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. రాజమహేంద్రవరం గోదావరి గట్టునున్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి నరక చతుర్దశి సందర్భంగా మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సిటీ కోఆర్డినేటర్ మార్గని భరత్రాం, మోన దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్కండేయ ఘాట్ నుండి బీసీజేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గని నాగేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గని భరత్, మోన దంపతుల కుటుంబ సమేతంగా గోదావరి మాతకు పూజలు నిర్వహించి పవిత్ర జలాన్ని ఆలయానికి తీసుకుని వచ్చి స్వామి, అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా లక్ష బిల్వార్చన, కోటి కుంకుమార్చన జరిపించారు. వారు మాట్లాడుతూ రాక్షసులపై దేవుడు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని, అదేవిధంగా రాష్ట్రంలో మళ్లీ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని పూజించామన్నారు. గోదావరిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వచ్చే ఏడాది జరిగే పుష్కరాల నేపథ్యంలో కలెక్టర్, కమిషనర్ స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దీపావళి ముందు రోజున, నరక చతుర్దశి రోజున లక్ష బిల్వార్చన, అదేవిధంగా అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా భగవంతుని యొక్క నామస్మరణలో మా కుటుంబం ఎప్పుడు కూడా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దీపావళి ముందు రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడే మా తండ్రి గారు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఏదైతే రాక్షసులపైన విజయం సాధించి భగవంతుడు దీపావళి కానుకని ప్రజలందరికీ కూడా అందించారో, అదే తరహాలో ఈ రాష్ట్రము సమృద్ధిగా ఉండాలి, రాష్ట్రము ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉండాలి, భారతదేశము ఎప్పుడు కూడా నంబర్ 1 స్థానంలో ఉండాలి అని ప్రజల యొక్క సుఖ సంతోషాలని అభిష్టిస్తూ మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పరమశివుడు యొక్క లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే, దీపావళి మరుసటి రోజున కార్తీక మాసం రావడం జరుగుతుంది. మరి కార్తీక మాసము ప్రతి సంవత్సరం కూడా గోదావరి మాతకి పూజా కార్యక్రమం విశేషంగా చేయడం కూడా జరుగుతుంది. మరి ఎల్లుండ కార్తీక మాసం పెట్టుకొని రేపు దీపావళి పెట్టుకొని
గోదావరి తీరాన్ని చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంటుంది. గోదావరిలో డ్రైనేజ్ వాటర్ ఎప్పుడు కలుస్తూనే ఉంటుంది. దానికి విముక్తి ఈ ప్రభుత్వాలు కల్పించరా అని అడుగుతా ఉన్నాం. నా టైంలో 88 కోట్ల రూపాయలు గోదావరి ప్రక్షాళనకి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని వచ్చాం. ఆ ప్రాజెక్ట్ మా టైంలో ఏ రకంగా ఆ 50% కంప్లీట్ అయిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఇవాళ కూడా ఉన్నాయి. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. గోదావరి మాతకి ఎప్పుడు వీళ్ళు విముక్తి కల్పిస్తారు ఈ డ్రైనేజ్ వాటర్ నుంచి అని కూడా ఇవాళ నేను తెలియపరుస్తూ ఉన్నా. మళ్ళీ పుష్కరాలకి వీళ్ళు ఏ రకంగా చేస్తారు ఈ ప్రభుత్వం? ఇంకా సంవత్సరంన్నర కాలంలో గోదావరి మాతకి అఖండ పుష్కరాలు ఉన్నాయి. మరి ఈ పుష్కరాలని ఏం చేస్తారు? అసలు గోదావరి మీరు వెళ్ళేటప్పుడు కూడా ఒక్కసారి ఆ వీడియో తీసి ప్రచురించాల్సిందిగా కోరుతా ఉన్నా. వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్కి కానీ కొత్తగా వచ్చిన కమిషనర్కి కానీ కనువింపు కావాలి. వాళ్ళకు కూడా తెలియాలి ఈ అంశాలన్నీ కూడా. గోదావరి పుష్కరాలు ముందర పెట్టుకుని మీటింగుల మీద మీటింగులు వేస్తున్నారు కానీ కనీసం గోదావరిలో చెత్త తీసే కార్యక్రమం చేయట్లేదు. ఇది నిజంగా చాలా బాధాకరం. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి గోదావరి మాతకు పూజ చేస్తాము. మరి ఆ గోదావరి మాత దగ్గర చూస్తే ఉన్న చెత్త యథావిధిగా ఉంటుంది తప్పితే ఇంకా పోతుంది తప్పితే ఇంకొక అంశం లేదు. మరి వీళ్ళ పుష్కరాలు ఏ రకంగా చేస్తారు? గత పుష్కరాల్లో 29 మంది చనిపోవడం జరిగింది. మరి ఈ పుష్కరాలు కూడా సజావుగా జరగాలి. ఏ రకమైన ప్రాణ నష్టం లేకుండా భగవంతుడి యొక్క ఆశీర్వాదము ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి పండుగ రోజున మీరంతా కూడా సేఫ్ దివాళీ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఏ రకమైన ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబ సభ్యుల్ని పక్క వాళ్ళని కాపాడాల్సిందిగా మరి కోరుతూ అందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. మాస శివరాత్రి సందర్భంగా అదే రకంగా నరక చతుర్దశి మాస శివరాత్రి నాడు రావడం, ఈ నరక చతుర్దశి ఈవిల్ మీద దేవుడు, రాక్షసుల మీద దేవుడు ఆయన యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనాడు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా ఈ నరక చతుర్దశి నాడు ఆ నరకాసురుణ్ణి సంహరించడం కూడా జరిగింది. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా జగన్ గారి నేతృత్వంలో మనందరం కూడా ఈ యొక్క ఈవిల్స్ని పారదోలే విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను ఆశిస్తూ ఈ నరక చతుర్దశి నాడు రేపు దీపావళి శుభాకాంక్షలని తెలియజేస్తూ సెలవు. నిజాయితీగా ఎన్నికల్లో గెలిచామని రుజువు చేసుకోగల సత్తా పవన్ కళ్యాణ్కు ఉందా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. మోదీ సర్కారు గెలుపు వెనుక అంతా ఒక రాజకోట రహస్యం దాగి ఉంది. ఈవీఎంల మాయాజాలంతోనే 3 సార్లు మోదీ ప్రధానిగా గెలిచి కార్పొరేట్లకు ఆర్థిక నిరకాలకు ఊడిగం చేశారు. మోదీ ప్రవేశపెట్టిన అన్ని పథకాల వెనుక ఒక రకమైన మాయాజాలం పొదిగి ఉంది. అంతర్జాతీయ కార్పొరేట్ మాఫియాతో కుట్ర పన్ని భారతదేశంలో ప్రజల ఓట్లను మోదీ దొంగలించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి సమాజాన్ని అపహాస్యంపై పడుకోబెట్టారు. నేరగాళ్లను ప్రోత్సహించి పార్లమెంటుకు మకిలి పట్టించారు. మోదీ గెలుపు ఒక రహస్యం, మోదీ విద్యార్హత ఒక రహస్యం, మోదీ పాలన ఒక అబద్ధం. మోదీ సొంత ఈవీఎంలకు భయపడి నరేంద్ర మోదీ కూటమికే జైకొట్టి దొంగలందరూ పాలనను శాసిస్తున్నారు. చెప్పుకోవడానికి మాత్రమే భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలు కాబడిది మాత్రం తాలిబాన్ల మించిన పాలన అమలవుతుంది. మోదీ పాలనను సాగనంపితేనే భారత్లో పూర్తి స్వామిక ప్రజాస్వామ్యం ప్రజలు అనుభవిస్తారని ఆయన నేరుగా తెలిపారు. ప్రజా కాంగ్రెస్ పార్టీ వారాంతపు సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులకి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్కి, అలాగే పార్టీ శ్రేణులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ ప్రజాస్వామ్యం, అత్యున్నత ప్రజాస్వామ్యం భారతదేశం ఈ భారతదేశం కోసం ప్రపంచ దేశాల్లో కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇంత గొప్ప అత్యున్నత ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. అలాంటి ప్రజాస్వామ్యంలో ఈరోజు ఓటుకు భద్రత లేదు. పార్లమెంటు ఓటు 100కి 1000%, 1,00,000% కూడా ఖచ్చితంగా దొంగిలించబడింది. అలాగే ఇతర కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఓట్లు కూడా దొంగిలించబడ్డాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 100% ఓట్లు దొంగిలించబడ్డాయి. దీనికి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఎన్నికల సంఘం ఉంది. ఇది అంతా కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో పేరుకి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నాం,
ఎవరికి ఓట్లు వేస్తున్నారో తెలియదు. నరేంద్ర మోడీ సాక్షిగా కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై పార్లమెంటు ఓటు ప్రతిదీ కూడా వాళ్ళ ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఓటుని దర్జాగా ఈవీఎంల ద్వారా పట్టిపోయారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా 100% ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన ప్రతి ఓటు దొంగిలించబడింది. ఎగ్జాంపుల్ ఒకటే అండి, పిఠాపురం ఉంది. పవన్ కళ్యాణ్ని ప్రకటించిన మరుక్షణం ఊరంతా ఏకమైపోయి శాపనార్థాలు పెట్టారు, కటౌట్లు తగిలేటేశారు, అనరాని బండ బూతులు తిట్టారు. 60,000 ఓట్ల మెజారిటీ ఎలా వస్తుందండి? ఎక్కడైనా హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఎక్కడైనా జరుగుద్దా? ఊరంతా వ్యతిరేకించింది. దీని మీద దేశ ఖచ్చితంగా శాపంగా మారాడు ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి. ఏదో చేస్తాడని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశించారు. ఏదో చేస్తాడు అని అతని మాటలు నమ్మారు. అతను ఉపన్యాసాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు కొంతమందిని కదిలించాయి. ఎందుకంటే విసిగిపోయినటువంటి ప్రజలు ఆంధ్రులు ఎవరో ఒకరిని నమ్మాలి, ఆ విధంగా నమ్మారు. అందులో సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్లో కొంత నమ్మి అతను వెంట నడిచారు. చివరికి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రంలో కనీసం అతను సొంత నియోజకవర్గాన్ని ప్రక్కన పెడితే రాష్ట్ర సమస్యల మీద కూడా చేతులెత్తేశాడు, రక్తహస్తాలు చూపిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ మూలంగా రాష్ట్రం రోజు రోజుకి వెనకడికి వేసి అసలు భవిష్యత్తు ఉందా లేదా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ యువత భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ చదువుకున్న బిడ్డలకి ఇక్కడ ఉపాధి లేదు, ఇక్కడ చదువుకోవడానికి కూడా ఇన్స్టిట్యూట్స్ లేవు. సరైనటువంటి చెప్పుకోవడానికి మనకు వచ్చేటువంటి ఒక్క ఇన్స్టిట్యూట్ని చూపించమనండి. కాకపోతే కొన్ని వాళ్ళ సొంత పత్రికలు కార్పొరేట్ మీడియా ద్వారా ఆ ఘోరమైనటువంటి ప్రచారం, కార్పొరేట్ ప్రచారాలు చేయించుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్కి ఏది కనబడడానికి చూడడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ జనసేన, ఈ సినిమా వాళ్ళని కానీ ఎవరిని నమ్మినా మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. జై ఆంధ్ర నినాదంతో ఖచ్చితంగా సేవ్ ఆంధ్ర అనే ఒక లక్ష్యంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. ఆ దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తుంది. అంతేగాని ఇప్పుడున్నటువంటి వ్యాపార రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ప్రజలే వ్యతిరేకించాలి, ప్రజలే బహిష్కరించాలి. లేకపోతే మనల్ని మోసం చేసేటటువంటి పార్టీలు వెంట తిరిగితే మన బిడ్డల భవిష్యత్తు అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఓటరుకు, ప్రతి వ్యక్తి కూడా క్యారీ చేస్తూ ఈ వాస్తవాలను అందరికీ తెలియజేయండి. ఒక చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేనేదో చేస్తానని చెప్పి నోటికి వచ్చిన వాగ్దానాలన్నీ చేసి ఈరోజు కేంద్రాన్ని చేతులు కట్టుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు, నరేంద్ర మోడీకి బాంఛన్ అంటున్నారు. ఒకప్పుడు పౌరుషాలు లేవా, కారం రాసుకోండి అని ఇష్టానుసారం మాట్లాడినటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు కారం ఎవరు రాసుకోవాలి? పవన్ కళ్యాణ్ రాసుకోవాలా? ఆంధ్రప్రదేశ్ కోసం మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఏ రోజైనా నరేంద్ర మోడీని కానీ పార్లమెంట్లో కానీ మీ పార్టీలు ప్రశ్నించా? ఆంధ్రప్రదేశ్కి మీ మూలంగా ఏమి మేలు జరుగుతుంది అనే ఒక ఆశ లేనటువంటి స్థితిలో ఈరోజు ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకునేటటువంటిది మనమందరం కూడా సమాయత్తం అయ్యి ఈ రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఈ పార్టీని బహిష్కరించాలి. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. గొప్ప సంపన్న రాష్ట్రం ఉంది. ఈ సంపన్న రాష్ట్రాన్ని కొన్ని కార్పొరేట్ శక్తులు ఇక్కడున్నటువంటి వనరులు దోచుకుపోతున్నారు. దానికి ఇక్కడున్నటువంటి రాజకీయ పార్టీలు, కేంద్రంలో నరేంద్ర మోడీ పూర్తిగా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ మన వనరులు మనమే కాపాడుకోవాలి, మన సంపదను మనమే రక్షించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆంధ్రుడు సంపన్నుడే, ప్రతి ఆంధ్రుడు గొప్ప ఆర్థిక స్థితి కలిగిన వాడే. మనల్ని మనం చైతన్యవంతులయ్యి మన ఓటు హక్కుని మనం కాపాడుకోగలిగితే 100% ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆంధ్రులందరూ సంపన్నులే. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కోరుతుంది, ఓటు హక్కుని నిజాయితీగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. మీ పేదరికాన్ని తుడిచేసేటటువంటి బాధ్యత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి ప్రతి ఆంధ్రుడికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇస్తుంది.
కార్తీక మాసం నేపథ్యంలో గోదావరి స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పుష్కర ఘాట్లో ఏర్పాట్లు పరిశీలించారు. భక్తుల రద్దీకి తగినట్లు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. లైటింగ్, సీసీ కెమెరాలు, త్రాగునీరు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకున్న గదులు, లాకర్లను పరిశీలించారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంతో పాటు స్విమ్మర్లను, పడవల్ని సరిపడా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఘాట్ వెంబడి నది ఒడ్డున ఇసుక వేయించాలని, అలాగే పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్తీక మాసం దీపోత్సవ వేడుకల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఎస్సీ ఇన్ఛార్జ్ రీటా, ఈ మాధవి, డి సత్యనారాయణ, ఏఈలు వెంకటేష్, ఆంజనేయులు ఉన్నారు. Barkari hospital, Venus with both 5 days, 4 Mondays, 5 days. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే కార్పొరేషన్ కార్యాలయం వద్ద అమర నిరాహార దీక్ష. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి. ఆంధ్రుని ఎలా మోసం చేయాలో తక్కువ సమయంలో అనుభవం సంపాదించిన పవన్ కళ్యాణ్. కార్తీక మాసంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు. కమిషనర్ రాహుల్ మీనా పుష్కర ఘాట్లో ఏర్పాట్ల పరిశీలన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.